నటుడు అల్లు అర్జున్ నివాసం వద్ద ఆందోళన కేసులో అరెస్ట్ అయిన ఓయూ జేఏసీ నేతలకు బెయిల్ మంజూరైంది. వనస్థలిపురంలోని న్యాయమూర్తి నివాసంలో 6 నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం హాజరుపరిచారు. వారికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఒక్కొక్కరు 10,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూ జేఏసీ నేతలు ఆదివారం సాయంత్రం ఆందోళనకి దిగారు. టమాటాలు విసిరేసి పూల కుండీలు ధ్వంసం చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ కి సంబంధించింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వారు ముద్దాయిలుగా వీళ్ళని ఓయూ స్టూడెంట్స్ అయినటువంటి విద్యార్థులని ముద్దాయిలుగా చూపిస్తూ 17వ నెంబర్ కోర్టు ముందు ఈరోజు ఉదయం వారిని హాజరుపరచడం జరిగినది. అట్టి విషయమై నేను ఆ కేసులో వాదించగా జడ్జి గారు అట్టి విషయాలని కన్సిడర్ చేస్తూ వారికి ఒకరి చొప్పున 2 షూరిటీల చొప్పున ఫర్ ఈచ్ 10,000 వితౌట్ ఎనీ కండిషన్ వితిన్ 3 days లో కంప్లై చేయమని ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగినది. జడ్జి గారి 17వ నెంబర్ కోర్టు జడ్జి గారి ఇంటి ముందు కమలానగర్, వనస్థలిపురం, హైదరాబాద్.